హాయ్ అండి. ఈరోజు మనం రవ్వ లడ్లు ఎలా చేసుకుందామో చూద్దాం. పెనం పెట్టి పెనం వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు రెడ్గా వేయించుకోవాలి. జీడిపప్పు అయిపోయిన తర్వాత బొంబాయి రవ్వ వేసి బొంబాయి రవ్వ వేయించుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ వేయించుకోవాలండి. బొంబాయి రవ్వ దూరగా వేయించిన తర్వాత దాంట్లో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. కొబ్బరి పొడి వేయించుకొని మొత్తం కలిపి ఒకసారి వేయించుకోవాలి. ఇంకా ప్యాన్ ఆపేసేసి దించేసుకోవడం. ఇంకా ప్లేట్లోకి తీసుకొని లడ్లు కలుపుకోవడం చూసుకుందాం. ఒక ప్లేట్లో యాలక్కాయల పొడి వేసుకొని జీడిపప్పు, పాలు, పంచదార 1 కప్పు తీసుకోవాలండి. బొంబాయి రవ్వ ఎంత ఉందో పంచదార కూడా అంతే తీసుకోవాలి. కొంచెం పాలు పోసుకొని పంచదారని బొంబాయి రవ్వని కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా కలుపుకుంటా చేతితో ఉండలు చేసుకోవాలి. కొంచెం పాలు పోసుకొని ఉండలు చేసుకుందాం. ఇప్పుడు ఒక జీడిపప్పు పెట్టుకుందాం ఉండలకి. పంచదార సరిపోదు అనిపిస్తే ఒక డబ్బాలో పంచదార పక్కన పెట్టుకొని ఈ లడ్డుని దాంట్లో ముంచితే సరిపోతుంది. పంచదార ఎంత కావాలంటే అంత దాంట్లో పెట్టుకోవచ్చు. ఇలానే అన్ని లడ్లు చేసుకోవాలి. కొంచెం కొంచెం పాలు కలుపుకుంటూ చేసుకోవాలి. ఇంకా రవ్వ లడ్లు రెడీ అయినట్టే అండి.